హాయ్ అండి, వెల్కమ్ టు దక్ష వాక్స్. ఈరోజు చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నాకు ఎలా తెలుసో నేను చూపిస్తున్నానండి. మా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని కొడితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ముందుగా నేను రైస్ వండేసుకున్నానండి. అది ఎలా పెట్టేది నేను చూపించలేదు. నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ కంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకుంటాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఓ బౌల్ తీసుకొని, వెడల్పాటి బౌల్ తీసుకొని వండుకున్న రైస్ని దాంట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా, పోపులు ఎక్కువ వేస్తాం కదా, అవి వేగడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. చింతపండు పులిహోర అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చింతపండు గుజ్జు ముందుగానే తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఒక 1 మంత్కి వచ్చేటట్టు తయారు చేసుకుంటాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా పులిహోర చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. మా ఛానల్లో ఉన్న హెల్త్ టిప్స్ ఉన్నాయి, స్కిన్కి సంబంధించిన టిప్స్ ఉన్నాయి, హెయిర్కి సంబంధించిన టిప్స్ కూడా ఉన్నాయండి. కొత్తగా పెట్టామండి మా ఛానల్ని. మా మా ఛానల్ చూసి మా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి. బౌల్ కొంచెం కాగిన తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. అదే వేరుశనగ గుళ్ళు అంటారు కదా, సరిపడినంతండి. నేనైతే చిన్న గిన్నె తీసుకున్నాను, చిన్న గిన్నెతో తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, మీ రైస్కి తగ్గట్టు. పచ్చెనపప్పు కూడా వేసుకొని, మినప్పప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయండి. పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. మినప్పప్పు కూడా వేసుకొని, నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. ఆవాలు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూపించిన విధంగా బాగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. కొంతమంది పచ్చెనపప్పు ఏం చేస్తారంటే కొంచెం నానబెట్టి వేస్తారండి. వేస్తే కనుక కొంచెం బాగుంటాయి. కొంచెం నాని పలుకులు కొంచెం మెత్త మెత్తగా తగులుతూ ఉంటాయి, బాగుంటాయండి. అలా కూడా ట్రై చేయండి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొంచెం అల్లం తురుము వేసుకుంటున్నానండి. అల్లం తురుము వేసుకుని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకున్నానండి. చూపించిన విధంగా వేసుకుని, మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చండి. కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసుకున్నాను. మీకు టేస్ట్కి, రుచికి సరిపడినంత కారం అదే ఇంకా కారం అనేది విడిగా వేయం కదండి, పచ్చిమిర్చి కదా పులిహోర అంటే, పచ్చిమిర్చి ఎండుమిర్చి కదా ఉంటుంది. సరిపడినంత పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా వేగేంత వరకు దూరగా వేయించుకోవాలండి, సిమ్లోనే వేయించుకోవాలి. నేనైతే 4 ఎండుమిర్చి తీసుకున్నాను. కొంచెం కావాలంటే కొంతమంది ఎక్కువ కూడా తీసుకుంటారు, నేను 4 తీసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చూపించిన విధంగా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. కొంతమంది రైసు వండిన తర్వాత వేడి వేడి అన్నంలో కరివేపాకు పెట్టుకుంటే రైస్ స్మెల్ చాలా బాగా వస్తుందండి. అలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నేను అలాగా పెట్టడం నేను చూపించలేదండి. కొంచెం పసుపు వేసుకోవాలండి. నేను కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే నేను చింతపండు గుజ్జు ఉడకబెట్టేటప్పుడు దాంట్లో పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ గుజ్జు రైస్లో కలుపుతాం కదండి, మళ్ళీ పసుపు ఎక్కువైపోతే మరీ పసుపుగా ఉంటుంది రైస్ అంతా. చూపించిన విధంగా దూరగా వేయించుకోవాలండి, సిమ్లోనే వేయించుకోవాలి. బాగా వేగినాయి కదండి. చూపించిన విధంగా బాగా వేగిన తర్వాత రైస్లో నేను చింతపండు గుజ్జు ముందుగానే ఉడకబెట్టుకున్నానని చెప్పాను కదా, చిన్న బౌల్తో చింతపండు గుజ్జుని తీసుకున్నానండి. అది బాగా కలిసేటట్టు, రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా రైస్ అంతా పట్టేటట్టు చింతపండు బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా చింతపండుని తయారు చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా పిల్లలకు లంచ్ బాక్సులు కానీ, ఏమైనా వెజిటబుల్స్ లేనప్పుడు కానీ టక్మని చేసేసుకోవచ్చండి. నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. అన్నం పొడి పొడిగా ఉండాలంటే ఏం చేయాలంటే, రైస్ ఉడికేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకుంటే అన్నం అంటుకోకుండా ఉంటుందండి, పొడి పొడిలాడుతూ ఉంటుంది. మేము సోనా మసూరి అండి, అది తక్కువే పర్వాలేదండి, పొడి పొడిలాడుతూనే ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం కాదు. మనం మిల్లులో ఆడించుకున్న రైస్ అయితే కొంచెం వాటర్ తగ్గించుకొని పోసుకోవాలి. మొత్తం ఇలా కలిసిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, చూసి వేసుకోవాలండి, ఎక్కువైతే బాగోదు.
ఎక్కువైతే ఏం కాదులేండి, కొంచెం రైస్ ఉంటే కలుపుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే రైస్ లేకపోతే కనుక కష్టమవుతుంది. మొత్తం కలిసేటట్టు సాల్ట్ అంతా మొత్తం కలిసేటట్టు ఇలా మొత్తం కలుపుకోవాలండి. కొంచెం వెడల్పాటి గిన్నెలోనే కలుపుకోండి. నా దగ్గర ఉన్న బౌల్లోనే కలుపుకుంటున్నాను నేను. కొంచెం రైసే కాబట్టి మీకు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి కలుపుకోండి. వేయించుకున్న పోపులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి. మొత్తం రైస్ అంతా పట్టేటట్టు పోపులన్నీ బాగా కలుపుకోవాలి. నెమ్మదంగా కలుపుకోవాలి. మరీ స్పీడ్గా కలిపితే అన్నం అంతా చివిడినట్టు అయిపోతుందండి, దగ్గర మెత్తగా అయిపోతుంది. ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం అన్ని పోపులన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చింతపండు పులిహోర చేసుకుంటారు, నిమ్మకాయ పులిహోర, చాలా రకాలు ఉన్నాయి కదా. చింతపండు పులిహోర మేము ఎక్కువ వాడతాము. చాలా బాగుంటుందండి. మా పాప కానీ మా హస్బెండ్ కానీ బాగా తింటారు చింతపండు పులిహోర అయితే. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా పెట్టాం కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకెళ్ళగలమండి. ప్లీజ్ అండి, మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, అయిపోయింది. వేడిగా పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం గార్నిష్ కోసం నేను కొత్తిమీర వేసుకున్నాను. మేము కొంచెం కొత్తిమీర ఎక్కువ వాడతామండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుందండి. ప్లీజ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.